హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఇవాళ వచ్చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది చాలామంది అప్లై చేసుకున్నారు కదా. సో దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టయితే మీరైతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అని టైప్ చేయండి. సో మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్ మీద అనేది క్లిక్ చేయండి. చేయగానే ఇలా వస్తుంది. సో మీరు అప్లై చేసుకున్నట్టు మీరు అప్పుడు అప్లై చేసుకుంటారు కదా. సపోజ్ మీరు మొబైల్ నెంబర్ ఏదైనా మర్చిపోయారు అనుకోండి, బట్ మీరు కంపల్సరీ వెళ్ళి అప్లై చేసుకున్నాను కానీ నేను మర్చిపోయాను మొబైల్ నెంబరు అని అని అనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ మర్చిపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇచ్చిన రేషన్ కార్డు ఉంటుంది కదా, ముందే రేషన్ కార్డు. సో రేషన్ కార్డుకి సంబంధించిన ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు టైప్ చేసి కూడా మీరు అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సో నేనైతే చూపిస్తే చూడండి. చూసుకున్నట్టయితే మనం సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో అది కూడా మీరైతే కాపీ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి డిస్టిక్కి సంబంధించి అండ్ ఏ విలేజ్ ఏ వార్డ్ నుంచి అప్లై చేసామో మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఎవరైతే సర్వే చేశారో సో వాళ్ళ నేము, అండ్ మీకు ఏ మండల్ అప్లై చేశారు అనేది, అండ్ ఇక్కడ మొబైల్ నెంబరు, అండ్ ఇక్కడ సెక్యూరిటీ కార్డ్, సర్వేయర్ మొబైల్ నెంబర్. సో ఎవరైతే సర్వే చేశారో సో వాళ్ళు అంత డీటెయిల్స్ అనేది వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్కి అయితే రీచ్ అయింది. సో మన వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేశారు. సో ఇది వచ్చినంత మాత్రాన మనకి ఇల్లు వచ్చినట్టు కాదు. సో మీ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయినాయి కాబట్టి మీకు వార్డుకి సంబంధించి కొన్ని మీటింగ్స్ అయితే అయి ఉంటాయి కదా. సో వాళ్ళల్లో అయితే చాలామందికి ఎవరైతే ఇదైతే నేను జస్ట్ ఒక 50% చెప్తున్నాను. ఎవరైతే నార్మల్గా ఇలా సెర్చ్ చేసుకుంటే వాళ్ళ నేమ్ వచ్చిందో చాలా వరకు ఈ డీటెయిల్స్ అనేది అక్కడ వార్డులో సంబంధించి చదివినప్పుడు సో వాళ్ళ పేర్లు అయితే వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఎవరికైతే కొంతమంది పేర్లకు రాలేదు సో వాళ్ళు మాత్రం ఏం ఫీల్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఏంటంటే 25వ తారీఖు కాబట్టి రేపు వెయిట్ చేయండి. రేపు సండే 26కి చేస్తా అంటున్నారు కాబట్టి 26 కాకపోయినా రేపు వదిలేసేయండి. 27th మీకు ప్రజాపాలన అనేది మళ్ళీ మున్సిపల్ ఆఫీసులలో అట్లా ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరేం చేస్తారంటే సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు చెప్పొచ్చు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇస్తారు, ఫోటో అప్లోడ్ చేసి ఫోటో మీ పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఫోటో స్టిక్ చేసి మీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే పేర్లు ఉన్నాయో అన్నీ రాసి అక్కడ దరఖాస్తు అయితే ఇవ్వచ్చు. సో అది వచ్చి రేషన్ కార్డుకి సంబంధించి. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ యాప్లో కూడా గ్రీవియన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ గ్రీవియన్స్ క్లిక్ చేసి నార్మల్గా ఇట్లా ట్యాప్ చేస్తే వస్తుంది. సో మీరైతే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు గ్రీవియన్స్ అయితే ఎంటర్ చేయొచ్చు, అంటే కంప్లైంట్ ఎంటర్ చేసేయచ్చు. సో అప్పుడు మీ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు చూసేసి సో వాళ్ళు అనేది మళ్ళీ సర్వేకి అనేది సెండ్ చేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్ మండే సోమవారం వెళ్ళేసి మీ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అలా ఉంటాయి కదా. సో అక్కడ వెళ్ళి కనుక్కోండి. సో వాళ్ళు వివరంగా అయితే డీటెయిల్స్ అనేది చెప్తారు. సో ఎవరు పేర్లు రాలేదని మాత్రం బాధపడొద్దు. కంపల్సరీ రాని వాళ్ళు పేర్లు కూడా మీరు అక్కడ వెళ్ళి చెప్తే మళ్ళీ సర్వే అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు మళ్ళీ. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎండ్ డేట్ అనేది ఏముండదు, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికైతే మన వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.